హరి ఓం శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం 834వ నామం, 4 అక్షరాల నామం విశృంఖల. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం విశృంఖలాయై నమః అని చెప్పాలి. తొలగించబడిన సంఖ్యలు కలిగినది అంటే సంఖ్యలు లేనటువంటి తల్లి అని చెప్పి దీనికి మనం స్థూలార్థంగా చెప్పుకుంటే, ఈ సంఖ్యలు లేని స్థితి అంతా కూడా ఒక యోగ స్థితి. విధి నిషేధాలు, ప్రతిబంధకాలు, అడ్డంకులు, పరిమితులు అలాంటివి ఏవీ కూడా ఇవిడికి లేవు. మనకి మానవ జన్మలో సంతానం కలిగితే అవి కొన్ని బంధకాలుగా మారతాయి. వాళ్ళని పెంచాలి, పోషించాలి, చదువులు చెప్పించాలి, పెళ్ళిళ్ళు చేయాలి, ఉద్యోగాలు చేయాలి. ఇవన్నీ మనకి వాటి పట్ల ఉన్న బాధ్యత. ఆ శృంఖలాల్లో మనిషి బంధింపబడతాడు. ఇంతమందిని ప్రసవించిన ప్రసవిత్రి అంటే విశ్వమంతా ఆమె బిడ్డలే, కానీ ఆవిడకి ఎటువంటి సంఖ్యలు లేవు. ఒక్క సంతానానికి సంతానం కలిగితేనే శృంఖలాలు ఉంటాయి, కానీ ప్రసవిత్రి అయినటువంటి తల్లి అమ్మవారికి ఎన్ని శృంఖలాలు ఉండాలి? ఇంత జగత్తుని ప్రసవించిన తల్లికి ఏ శృంఖలాలు లేవు. ఇంత ప్రపంచం నడుపుతున్నా ఆవిడికి ఏ వికారాలు లేవు. అందుకే ఆవిడ విశృంఖల. కర్మ అనే శృంఖలాలు లేనటువంటి పరమేశ్వరు విశృంఖల. యోగీశ్వరులు, యతులు విశృంఖలలు. వాళ్ళు శరీరంతో ఉంటారే కానీ ప్రాపంచిక బంధాలు అనేటువంటి శృంఖలాలు తెంచుకొని ఉన్నారు. యతీశ్వరులందరూ కూడా అమ్మస్వరూపాలే. భక్తుల సంసార శృంఖలాలను వదిలిస్తుంది కాబట్టి అమ్మ విశృంఖల. ఇక్కడ పంచాశత్పీఠ రూపిణి అని చెప్పి వెంటనే విశృంఖల అని చెప్తే, అంటే అమ్మ 50 పీఠాల్లోనే లేదు, ఆవిడ లేని ప్లేస్ లేదు. ఇది దీని అర్థం. సుషుమ్నా మార్గం నుంచి ఉండేటువంటి గ్రంథులు అనేటువంటి శృంఖలాలన్నింటినీ విడదీసి సహస్రారానికి చేరుస్తుంది కాబట్టి ఇవిడ విశృంఖల. ఇది కూడా చెప్పుకోవచ్చు. ఎటువంటి బంధనాలు లేకుండా సమస్త సృష్టిని ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాగైనా ఉండే స్వేచ్ఛ అమ్మకుంది. భక్తుల సంసారాల శృంఖలాలను తొలగిస్తుంది. చెడు నుంచి మంచికి మార్పుకి వచ్చినప్పుడు, పాప భీతికి తావులేనప్పుడు మనలో కలిగేటువంటి అనుభూతి స్వరూపం అమ్మ. ఓం ఐం హ్రీం శ్రీం విశృంఖలాయై నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ మహారాజ్ఞే నమః. శ్రీమత్ సింహాసనేశ్వరి.